హాయ్ గైస్. ప్రతి సంవత్సరం అప్పులు కట్టలేక ఇండియాలో చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 25,000 మంది. ఇవి లెక్కల్లో ఉన్నవాళ్ళ సంఖ్య. ఈ 25,000 మందిలో 10,000-12,000 మంది కేవలం రైతులే. కానీ జర్మనీలో అప్పులు కట్టలేక ఏ ఒక్కళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోరంటే మీరు నమ్మగలరా? అలాంటి అప్పులు కట్టలేని వారి కోసం జర్మనీలో ఒక స్పెషల్ రూల్ ఉంది. దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. జర్మనీలో గనుక మీరు అప్పులు కట్టలేకపోతే అఫీషియల్‌గా ఆ అప్పుల నుంచి బయటపడడానికి జర్మనీకి సంబంధించిన ఒక లా ఉంది. దాన్నే షోల్డర్ బెరాటుంగ్ అంటారు. వాళ్ళేం చేస్తారంటే మీకొచ్చే ఇన్‌కమ్‌ని బట్టి మీరు ఎంత ఈఎంఐ వరకైతే పే చేయగలరో వాళ్ళు ఎస్టిమేట్ చేసుకొని మీకున్న ఈఎంఐస్ వాళ్ళందరితోటి ఒక లాయర్ ద్వారా మాట్లాడించి ఆ ఈఎంఐస్‌ని తగ్గించి, లేదంటే ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమన్నా ఎక్కువగా ఉంటే ఆ ఇంట్రెస్ట్‌ని కూడా తగ్గించి కట్టేలా చేస్తారు. కొన్ని కేసెస్‌లో మీ ఉద్యోగం పోయినా, మీరు లేకపోయినా, ఒకవేళ మీకు యాక్సిడెంట్ జరిగి ఇంట్లో ఉన్నా, ఆ అప్పు మొత్తాన్ని మీ ఇంటి మీద పడకుండా, ఆ అప్పు మొత్తాన్ని రద్దు చేయించగల కెపాసిటీ కూడా వాళ్ళకుంటుంది. వాళ్ళు ఇదంతా ఫ్రీగా చేస్తారు. ఫ్రీగా ఎందుకు చేస్తారు బ్రో అని మీరు నన్ను అడగొచ్చు. కానీ వాళ్ళకి తెలుసు. అప్పు కన్నా ప్రాణం చాలా విలువైందని. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టండి. ఎప్పుడన్నా యూజ్ అవుద్ది. సేవ్ చేసి పెట్టుకోండి.